తప్పు ఎవడు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. తప్పు ఎవడు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. చట్టం ఎవరికైనా ఒక్కటే, చట్టం ముందు అందరూ సమానులే. ఈ మాటలు వినడానికి చాలా బాగుంటాయి. కానీ ఒక రాజకీయ నాయకుడి కొడుకుపై పాక్సో, POCSO లాంటి అత్యంత కఠినమైన చట్టం ప్రయోగించినప్పుడు అక్కడ కేవలం నేరం మాత్రమే ఉండదు, బోలెడంత రాజకీయం కూడా ఉంటుంది. అంతకు మించి చట్టపరమైన లొసుగులు కూడా ఉంటాయి. బండి సంజయ్ కొడుకుపై నమోదైన కేసులో ఇప్పుడు అసలైన యుద్ధం వయసు చుట్టూ తిరుగుతూ ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్కు 25 ఏళ్ళు. బాధితురాలు మైనర్ కాదని ఒక వాదన. మరి మైనర్ కాకపోతే పాక్సో ఈ కేసు ఎలా చెల్లుబాటు అవుతుంది? అసలు చట్టం ఏం చెబుతూ ఉంది? లెట్స్ బ్రేక్ ఇట్ ఇన్. నమస్తే, వెల్కమ్ టు RTV. నేను సచిన్. గ్రాఫిక్స్ రూపంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అసలు పాక్సో, POCSO యాక్ట్ ఒకసారి చూడాలి. ముందుగా మనం పాక్సో చట్టం గురించి తెలుసుకుందాం, దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. పాక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. కేంద్ర ప్రభుత్వం 2012లో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. 18 ఏళ్లలోపు ఉన్న వారందరినీ మైనర్లుగానే పరిగణిస్తారు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా లైంగిక వేధింపులు, దాంతోపాటు పోర్నోగ్రఫీ వంటి నేరాల నుంచి పిల్లలను రక్షించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. 2012లో ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు దీని ఉద్దేశం చాలా పవిత్రమైంది. ఈ చట్టంలో కొన్ని సెక్షన్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయంటే, కామన్గా ఇతర కేసుల్లో పోలీసులు నేరాన్ని నిరూపించాలి, కానీ పాక్సో కేసులో మాత్రం నిందితుడే తాను నిర్దోషి అని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ కేసులో బెయిల్ రావడం చాలా కష్టం. అసలు ఏ నేరాలు పాక్సో కిందకు వస్తాయి? చాలామంది అఘాయిత్యం జరిగితేనే పాక్సో కేసు వర్తిస్తుంది అని చెప్పి భావిస్తూ ఉంటారు. కానీ కాదు. శారీరక దాడి జరిగినా, అసభ్యంగా తాకినా, సైగలు చేసిన, అసభ్య పదజాలం వాడినా, పిల్లలతో అశ్లీల చిత్రాలు తీయడం వంటివి చేసిన, లేకపోతే వాటిని ప్రదర్శించడం వంటివి కూడా చేసిన ఈ పాక్సో కేసు కిందకే వస్తాయి. ఇక అధికారంలో ఉన్న వ్యక్తులు అంటే పోలీసులు, టీచర్స్, లేకపోతే బంధువులు ఈ నేరానికి పాల్పడితే శిక్ష ఇంకా కఠినంగా ఉంటుంది. సోషల్ మీడియాలో వేధించిన, అసభ్యంగా ప్రవర్తించిన ఈ చట్టం కింద బుక్ చేయొచ్చు. అందుకే రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి ఇదొక బ్రహ్మాస్త్రం. అసలు పాక్సో చట్టం ప్రధానంగా వయస్సు సూత్రాన్ని పాటిస్తుంది. అంటే ఘటన జరిగిన సమయానికి బాధితురాలి వయస్సు 18 ఏళ్లలోపు ఉంటేనే ఈ చట్టం వర్తిస్తుంది. ఒకవేళ బాధితురాలు మైనర్ కాదు అని నిరూపితమైతే ఈ కేసు పాక్సో నుంచి తప్పించబడుతుంది. సాధారణ IPC లేకపోతే BNS సెక్షన్స్ కిందకు కేసు మారిపోతుంది. అప్పుడు శిక్షలు, అలాగే బెయిల్, ఆ కండిషన్స్ మారిపోతాయి, ఆ రూల్స్ మారిపోతాయి. ఇప్పుడు బండి భగీరథ్ విషయంలో అమ్మాయి వయస్సు వివాదంగా మారింది. అమ్మాయి మైనర్ కాదు, మేజర్ అని బండి భగీరథ్ వర్గం ఆరోపిస్తూ ఉంది. 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఉన్నాయని చెప్పి ప్రధాన ఆరోపణ ఇక్కడ. ఇలాంటి సిచ్యువేషన్స్లో జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 94 ప్రకారం కోర్టులు నడుచుకుంటాయి. అంటే మ్యాట్రిక్యులేషన్ సర్టిఫికేట్ అంటే స్కూల్ రికార్డ్స్, లేకపోతే 10th క్లాస్ మార్కుల జాబితా, అందులో ఉన్న తేదీని కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. మున్సిపల్ బర్త్ సర్టిఫికేట్, పుట్టిన వెంటనే రిజిస్టర్ అయిన మున్సిపల్ సర్టిఫికేట్కు కూడా కోర్టు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ 2 అందుబాటులో లేకపోతే, అనుమానాస్పదంగా ఉంటే ఎముకల పరీక్ష, ఆసిఫికేషన్ టెస్ట్ ద్వారా ఏజ్ని నిర్ధారిస్తారు. అయితే ఇందులో 1-2 ఏళ్ల వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అమ్మాయికి 2 సర్టిఫికెట్లు ఉన్నాయంటున్నారు కాబట్టి రెండిట్లో మొదటగా నమోదైన రికార్డు మాత్రమే కోర్టులు పరిగణలోకి తీసుకుంటాయి. కోర్ట్స్ జనరల్గా మొదట నమోదైన రికార్డును అంటే వాటికి ఇంపార్టెన్స్ ఇస్తాయి.
ప్రాధాన్యత ఇస్తాయి. ఒకవేళ ఏదైనా సర్టిఫికేట్ ఫోర్జరీ అని తేలితే ఆ వ్యక్తిపై వీడిగా ఇంకో కేసు నమోదవుతుంది. సుప్రీంకోర్టు గతంలో అనేక తీర్పులు చెప్పినట్లు ఆధార్ కార్డ్ లేకపోతే ఓటర్ కార్డు కంటే స్కూల్ సర్టిఫికేట్కి ఎక్కువ విలువ ఉంటుంది. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్ వయస్సు 25 ఏళ్ళు కాబట్టి అతనికి జువెనైల్ కోర్టు రక్షణలు ఏమీ ఉండవు. నేరం కనుక రుజువైతే పాక్సో చట్టంలోని తీవ్రతను బట్టి కనీసం 7 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇక బాధితురాలు మైనర్ అని తెలిసి నేరానికి పాల్పడితే నిందితుడి వయసుతో సంబంధం లేకుండా చట్టం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. ఇక క్లైమాక్స్కి వచ్చేద్దాం. ఇక్కడే అసలైన పాలిటిక్స్ రాజకీయం మొదలైంది. నిందితుడు సామాన్యుడు కాదు, కేంద్ర మంత్రి కుమారుడు. ఇంకోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అతనికి రక్షణ కల్పిస్తోంది అన్న ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోవాలి, కానీ ఇక్కడ పొలిటికల్ అడ్జస్ట్మెంట్ జరుగుతోందా అన్న అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అంతకంటే దారుణ విషయం ఇంకొకటి ఉంది. బాధితురాలి వయస్సు మీద వివాదం ఉండొచ్చు, సర్టిఫికేట్లలో తేడాలు కూడా ఉండొచ్చు, కానీ సోషల్ మీడియాలో జరుగుతున్నదేంటి? కొంతమంది బాధితురాలి ఫోటోలను బహిర్గతం చేస్తూ ఆమె క్యారెక్టర్ను కించపరుస్తూ చేస్తున్న ట్రోలింగ్ చట్టరీత్యా నేరం. సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం. పాక్సో చట్టం బాధితురాలి డీటెయిల్స్ గోప్యంగా ఉంచాలని మొత్తుకుంటూ ఉంటే రాజకీయ లబ్ధి కోసం ఒక ఆడపిల్ల వ్యక్తిత్వ హనానికి పాల్పడడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ బాధితురాలి వైపు ఏవైనా పొరపాట్లు ఉన్నప్పటికీ అది ఇన్వెస్టిగేషన్లో తేలాలి తప్ప సోషల్ మీడియాలో ట్రయల్స్లో కాదు కదా. అధికారంలో ఉన్న వర్గం కేంద్రంలో పలుకుబడిలో ఉన్న వర్గం, ఈ రెండిటికి మధ్య నలిగిపోయేది న్యాయం మాత్రమేనా? వ్యవస్థలు మేనేజ్ అవుతాయా? బాధితురాలకి నిజంగానే న్యాయం జరుగుతుందా? చట్టం తన పని తాను చేయడమే కాదు, అది చేస్తున్నట్లు ప్రజలకు కనిపించాలి కూడా. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే న్యాయం కంటే రాజకీయ ప్రయోజనాలే సుప్రీం అనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ కేసులో అంతిమంగా గెలిచేది చట్టమా లేకపోతే రాజకీయ బలమా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ అడ్వైజ్డ్.